ప్రపంచమంతా ఒక్కటే టెన్షన్. 2 రోజులుగా అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య దట్టమైన యుద్ధ మేఘాలు కమ్మేశాయి. ఎప్పుడైనా అమెరికా బాంబుల వర్షం కురిపిస్తుందని, ఇరాన్ నామరూపాలు లేకుండా పోతుందని, రాతి యుగానికి చేరుకుంటుందని అందరూ వణికిపోయారు. కానీ అనూహ్యంగా ట్రంప్ తన నిర్ణయాన్ని 2 వారాల పాటు వాయిదా వేశారు. ఈ వాయిదా వెనుక పాకిస్తాన్ ప్రధాని కీలక పాత్ర పోషించారనే వార్త ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అసలు అగ్రరాజ్యం అధ్యక్షుడు ఒక చిన్న దేశం మాట విని వెనక్కు తగ్గుతారా అన్నది ఇప్పుడు $1,000,000 ప్రశ్న. దీని వెనక ఏదో పెద్ద అంతర్జాతీయ వ్యూహం దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ లాంటి మొండి ఘటం ఒకరి మాట విని ఆగుతారంటే అది నమ్మశక్యం కాని విషయమే. అయితే పాకిస్తాన్ తన భూభాగాన్ని లేదా వాయు మార్గాన్ని అమెరికా దాడుల కోసం వాడుకోవటానికి ఒప్పుకోలేదని, అందుకే ట్రంప్ తన ప్లాన్ మార్చుకున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. అగ్రరాజ్యం ఇరాన్ ను రాతి యుగంలోకి తీసుకువెళ్తామని హెచ్చరించిన వేళ ఈ 2 వారాల విరామం ఇరాన్ కు ఊపిరిపోసినట్టే కనిపిస్తోంది. కానీ ఇది నిజంగా శాంతి కోసమా లేక మరో పెద్ద దాడికి ముందు కనిపిస్తున్న నిశ్శబ్దమా అన్నది అర్థం కావటం లేదు. పాకిస్తాన్ ప్రధాని మధ్యవర్తిత్వం వెనుక చైనా ఒత్తిడి ఉందా అన్న కోణంలో కూడా చర్చ జరుగుతోంది. యుద్ధం వస్తే ఆసియా ఖండం మొత్తం అల్లకల్లోలం అవుతుందని, అందుకే ఇస్లామిక్ దేశాల తరపున పాకిస్తాన్ గళం వినిపించిందని సమాచారం. ఈ పరిణామం అగ్రరాజ్యం ఇమేజ్ ను తగ్గిస్తుందా లేక ట్రంప్ రాజనీతిజ్ఞతను చాటుతుందా అన్నది చూడాలి. ప్రస్తుతం యుద్ధం ఆగిపోయిందని ఎవరు అనుకోవటం లేదు. కేవలం సమయం మాత్రమే మారింది. అడకత్తెరలో పోకచెక్కలాగా పాకిస్తాన్ ఈ ఇద్దరు మొండి దేశాల మధ్య చిక్కి తన ఉనికిని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తోంది. ఒకవైపు ఇరాన్ తన సరిహద్దులో ఉంది, మరోవైపు అమెరికా తన ఆర్థిక మూలాలను శాసిస్తోంది. ఇలాంటి స్థితిలో పాకిస్తాన్ ప్రధాని చేసిన విన్నపం వెనుక తన దేశ క్షేమం కంటే కూడా ఇస్లామిక్ దేశాల కూటమి ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది. ట్రంప్ తన ఎన్నికల హామీల్లో యుద్ధాలను ఆపుతామని చెప్పారు, కానీ ఇప్పుడు పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. ఇరాన్ ను లొంగదీసుకోవటానికి ఆయనకు యుద్ధం కంటే కూడా ఆర్థిక ఆంక్షలు మేలని ఎవరో సూచించి ఉంటారు. అందుకే ఈ 2 వారాల సమయాన్ని ఒక దౌత్యపరమైన అస్త్రంగా వాడుకోవాలని అమెరికా భావిస్తోంది. తెర వెనుక రష్యా కూడా ఇరాన్ కు మద్దతుగా నిలుస్తూ ఉండటంతో నేరుగా దాడి చేస్తే 3వ ప్రపంచ యుద్ధం ఖాయమని నిఘా వర్గాలు హెచ్చరించాయి. వేలు చూపితే కాలు మింగే రకం ఇరాన్ కాబట్టి ఆ దేశాన్ని రెచ్చగొడితే మధ్యప్రాచ్యం మొత్తం వల్లకాడవుతుందని అమెరికా భయపడుతోంది. యుద్ధం అంటే కేవలం బాంబులు వేయటం కాదు, ఒక దేశం మనుగడను ప్రశ్నార్థకం చేయటం. ఇరాన్ విషయంలో ట్రంప్ వైఖరి మొదటి నుంచి చాలా కఠినంగా, అంతకంటే అయోమయంగా ఉంది. ఇప్పుడు అది అసహనంగా మారింది. ఇరాన్ దగ్గర ఉన్న అణ్వాయుధ సంపదను నాశనం చేయటమే లక్ష్యంగా అమెరికా అడుగులు వేస్తోంది. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. అమెరికా దాడి చేస్తుందన్న వార్తలు రాగానే ఇరాన్ ప్రజలు భయపడి పారిపోలేదు. కోట్లాది మంది జనం వీధుల్లోకి వచ్చి మమ్మల్ని చంపేయండి అంటూ నినదించటం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. చావుకు భయపడని జాతిని బాంబులతో లొంగదీసుకోవటం సాధ్యం కాదని ట్రంప్ గ్రహించారా అన్న సందేహం కలుగుతోంది. ఇరాన్ ప్రజల్లో కనిపిస్తున్న ఈ తెగింపు చూసి అమెరికా సైన్యం కూడా పునరాలోచనలో పడింది. ఒకవేళ ఇరాన్ పై దాడి చేస్తే అది కేవలం ఆ దేశానికే పరిమితం కాదు, చమురు సరఫరా ఆగిపోయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ఈ నిజాన్ని పాకిస్తాన్ ప్రధాని ట్రంప్ కు వివరించినట్టు తెలుస్తోంది. ఇరాన్ ప్రజల ఆత్మ బలిదానానికి సిద్ధపడటం ట్రంప్ మనసు మార్చిందా లేక అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గారా అన్నది పక్కన పెడితే ప్రస్తుతం ఇరాన్ వీధుల్లో కనిపిస్తున్న దృశ్యాలు భీతిని కలిగిస్తున్నాయి. ప్రజలే యుద్ధాన్ని ఆహ్వానిస్తున్నారంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆకలితో అలమటించే కంటే ఆత్మ గౌరవం కోసం చావటమే మేలని వారు భావిస్తున్నారు. తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలని తన్నేవాడు ఒకడు ఉంటాడు అన్నట్టుగా అమెరికా కన్నా మొండిగా ఇరాన్ ప్రజలు తయారయ్యారు. ఈ ప్రజాగ్రహం ముందు ట్రంప్ అహంకారం కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. ఇరాన్ ప్రజలు తమ పిల్లలను కూడా యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు. చావు తథ్యమని తెలిసినప్పుడు పోరాడి చావటం అనే సిద్ధాంతాన్ని వారు పాటిస్తున్నారు. ఈ తెగింపును చూసి అమెరికాలోని పెంటగాన్ అధికారులు కూడా విస్తుపోతున్నారు. అందుకే పాకిస్తాన్ ను ఒక సాకుగా చూపి వెనక్కు తగ్గారనే ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రధాని నిజంగానే హీరో అయ్యారా లేక అగ్రరాజ్యం ఆడించిన నాటకంలో ఒక పాత్ర పోషించారా అన్నది తప్పకుండా బయటకొస్తుంది. అమెరికా రాజకీయాల్లో ట్రంప్ శైలి ఎప్పుడూ విభిన్నంగా ఉంటుంది. దెబ్బకు దెబ్బ తీయటం ఆయన నైజం. అలాంటి వ్యక్తి పాకిస్తాన్ ప్రధాని ఫోన్ చేయగానే దాడిని ఆపేస్తారా అంటే నమ్మటం కష్టమే. కానీ ఇక్కడ ఒక చిక్కుంది.
ఇరాన్ తో పాకిస్తాన్ కు సరిహద్దులు ఉన్నాయి. ఒకవేళ అమెరికా దాడి చేస్తే ఆ ప్రభావం పాకిస్తాన్ మీద కూడా పడుతుంది. లక్షలాది మంది శరణార్థులు పాకిస్తాన్ లోకి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే తన దేశం నాశనం కాకుండా ఉండటం కోసం పాకిస్తాన్ ప్రధాని ప్రాధేయపడి ఉండవచ్చు. అదే సమయంలో ఇరాన్ లోపల జరుగుతున్న పరిణామాలు కూడా అమెరికాను ఆలోచనలో పడేశాయి. పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ రోడ్లపైకి వచ్చి అమెరికాను సవాల్ చేస్తున్నారు. 20 ఏళ్ల క్రితం ఇరాక్ విషయంలో జరిగిన తప్పు మళ్ళీ ఇక్కడ జరిగితే అమెరికా పరువు అంతర్జాతీయ స్థాయిలో పోతుంది. నివురు గప్పిన నిప్పులా ఉన్న ఇరాన్ ప్రజల ఆగ్రహం ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందన్న హెచ్చరికలు అమెరికా నిఘా సంస్థల నుంచి అందాయి. ఈ 2 వారాల వాయిదా వల్ల ప్రస్తుతానికి ఒక పెను ప్రమాదం తప్పింది. తాజాగా పాకిస్తాన్ ప్రధాని ట్వీట్ కు సంబంధించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అమెరికా తన అసమర్థతను దాచుకోవటానికి పాకిస్తాన్ ను వాడుకుందా అన్న అనుమానం బలపడుతోంది. ఎందుకంటే వైట్ హౌస్ లో తయారైన స్క్రిప్ట్ ను నేరుగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. పాకిస్తాన్ ప్రధాని మధ్యలో రావటం అనేది ఒక నాటకీయ మలుపు మాత్రమే. అసలు కారణం ఇరాన్ నుంచి ఎదురయ్యే వినాశకరమైన ప్రతిఘటన. అమెరికా సైనికులు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ట్రంప్ భయపడ్డారు. అందుకే పిల్లికి ఎలుక సాక్షి అన్నట్టుగా పాకిస్తాన్ ను అడ్డు పెట్టుకొని ప్రస్తుతానికి తప్పుకున్నారు. బహుశా ఈ 2 వారాల సీజ్ ఫైర్ తర్వాత మళ్లీ చర్చలంటూ ఉండకపోవచ్చని కూడా చెబుతున్నారు విశ్లేషకులు. ఏదో రకంగా ఈ వివాదంలో నుంచి బయటపడాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. యుద్ధం కోట్లాది మంది జీవితాలతో చెలగాటం. ట్రంప్ ఇచ్చిన 2 వారాల గడువు ఇప్పుడు ఇరాన్ ప్రజలకు ఒక పరీక్షా కాలం. ఈ లోపు శాంతి చర్చలు జరుగుతాయా లేక అమెరికా తన అమ్ముల పదిలో ఉన్న మరో అస్త్రాన్ని ప్రయోగిస్తుందా అన్నది తెలియదు. ట్రంప్ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. అగ్రరాజ్యం ఎప్పుడూ తన ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది. అమెరికా గతంలో వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్ లో చేసిన తప్పులనే మళ్లీ చేస్తోందని మేధావులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా ఈ 2 వారాల్లో ఇరాన్ కూడా తన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే అవకాశం దొరికింది. ఒకవేళ ఈ గడువు ముగిసిన తర్వాత కూడా శాంతి నెలకొనకపోతే మాత్రం పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుంది. అగ్రరాజ్యం తన శక్తిని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుందా లేక మానవీయ కోణంలో ఆలోచిస్తుందా అన్నది తేలాల్సి ఉంది. అసలు యుద్ధం ఇంకా ముగియలేదు. రాబోయే 14 రోజులు ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. ఒకవైపు అమెరికా అహంకారం, మరోవైపు ఇరాన్ ఆత్మగౌరవం మధ్య నలుగుతున్న సామాన్య ప్రజల ప్రాణాలు ఇప్పుడు గాలిలో దీపంలా మారాయి.